విపక్షాలు పట్టు వదలడం లేదు, అధికార పక్షం మాత్రం తగ్గడం లేదు. మల్లన్న సాగర్ ప్రాజెక్టును కట్టి తీర్తామని టీఆర్ఎస్ సర్కార్ స్పష్టం చేస్తోంది. ముంపు ప్రాంతాల భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామంటున్నాయి విపక్షాలు. తాజాగా కాంగ్రెస్ చలో మల్లన్న సాగర్ యాత్ర తీవ్ర ఉద్రిక్తతలను సృష్టించింది. ఇంతకీ విపక్షాలు ఈ అంశాన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నాయి? అధికార పక్షం సమస్యను పరిష్కరించే దిశగా ఎలాంటి చర్యలు చేపడుతోంది? ఇదే ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. మల్లన్న సాగర్ ప్రాజెక్టు వివాదం తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు చేపట్టిన చలో మల్లన్న సాగర్ యాత్ర ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ నేతలు జైపాల్ రెడ్డి, భట్టి విక్రమార్క, సబితా ఇంద్రారెడ్డి, షబ్బీర్ అలీ, ఇతర నేతలు మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు మద్దతుగా గాంధీ భవన్ నుంచి బయలుదేరారు. అయితే పోలీసులు వారి యాత్రను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు తమకు లేదా అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. వాళ్ళకి నష్టపరిహారం వేళ 2013 చట్టం కింద సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని పట్టా లేని వారికి కూడా, కూలి పోగొట్టుకున్న వారికి కూడా సరైన నష్టపరిహారం ఇచ్చే పద్ధతి ఉన్నది. కాకుండా వ్యవసాయం లేనప్పుడు పర్యావరణంలో మార్పు వస్తుంది. గ్రామంలో ఆ పర్యావరణాన్ని కాపాడడానికి కావాల్సినటువంటి కొన్ని చర్యలు ఉంటాయి. దాన్ని ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని. రైతులకు ఏం తెలవనప్పుడు మీ అందరికి నీళ్లు వస్తామని చెప్పి ఆశ చూపి టీఆర్ఎస్ నాయకులు స్థానికంగా రైతులను మోసగించి కన్సెంట్ లెటర్ తీసుకుంటున్నారు. అటు మెదక్ జిల్లా వ్యాప్తంగానూ పలుచోట్ల నిరసనలు కొనసాగాయి. మల్లన్న సాగర్ ముంపు బాధితుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని మెదక్ జిల్లా సిద్దిపేటలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ముంపు బాధితులకు ఎకరానికి 18 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని, లేకుంటే రైతులకు న్యాయం జరిగేదాకా పోరాడతామని బీజేపీ నేతలు తెలిపారు. తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. ఇటు నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలో ప్రతిపక్షాల దిష్టిబొమ్మను రైతులు దగ్ధం చేశారు. మల్లన్న సాగర్ రైతులను రెచ్చగొట్టేలా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న ప్రతిపక్ష నేతలను జిల్లాలో తిరగనివ్వబోమని హెచ్చరించారు. ప్రభుత్వంపై అనవసరమైన ఆరోపణలు చేయడం విపక్షాలు మానుకోవాలని అధికార పార్టీకి చెందిన మంత్రులు ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. అతి తక్కువ ముంపు ప్రాంతంలో రైతులకు మేలు కలిగేలా మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మిస్తున్నామన్నారు మంత్రి హరీష్ రావు. ఈ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ రెండు కూడా తోడు దొంగల్లాగా వ్యవహరిస్తా ఉన్నాయి. ఎందుకంటున్నంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట. ఇప్పుడు వ్యాన్పిక్ భూములదే ఉన్నది. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వ్యాన్పిక్ కోసం 16,000 ఎకరాల భూసేకరణ చేస్తే స్వయంగా చంద్రబాబు నాయుడు గారు పోయి ఆందోళన చేసిండ్రు. తెలుగుదేశం నాయకులు నానా హంగామా సృష్టించిండ్రు, ధర్నాలు చేసిండ్రు. మేము అధికారంలోకి వస్తే ఈ భూములన్నీ తిరిగి రైతులకే ఇస్తామని చెప్పిండ్రు. మరి అలా అధికారంలోకి వచ్చింది కదా, ఎందుకు ఇస్తలేరు నాయన? రైతుల బాగు కోసం తమ ప్రభుత్వం కష్టపడుతోందని, వీటిని విపక్షాలు తప్పుగా చూపుతున్నాయన్నారు మంత్రి తలసాని. విపక్షాల తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని హెచ్చరించారు ఆయన. ఊకేదో రోడ్ల మీద బయలుదేరి వెళ్ళేటప్పుడు ఏదో టీవీల పేపర్లు వస్తుందంటే 100% ఇప్పుడు ఖాళీ అరెస్ట్ చేసి వదిలేస్తున్నారు. తర్వాత మీరు చేసే యాటిట్యూడ్ ఎట్లుందంటే రేపు కేసులు పెట్టి డైరెక్ట్ జైలు కూడా పంపిస్తాం. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రైతాంగం కోసం ఉన్నటువంటి ప్రభుత్వం ఇది. అంతేగాని మీ తాటాకు చప్పులకు భయపడేట్టు, లేకపోతే మీ 10-20 మంది నాయకులు ఏదో రోడ్ల మీద షో చేస్తే వదిలిపెడతాం అనుకుంటారేమో. మొత్తానికి మల్లన్న సాగర్ అంశం తెలంగాణ వ్యాప్తంగా రాజకీయాలకు హాట్ టాపిక్ గా మారింది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.